కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. అరికిపుడి గాంధీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కౌశిక్ రెడ్డి కావాలనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదా పార్టీ స్టాండా అని ప్రశ్నించారు. వ్యక్తిగతమైతే కౌశిక్ ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇల్లే దొరికిందా అని ప్రశ్నించారు. మాట్లాడకూడదు, మీకు నైతిక హక్కే లేదు. చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తున్నతే సాయి వాళ్ళ పార్టీ ఆఫీస్లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన ఉండి మాట్లాడుతారా, అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు కూడా గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడో మీకు తెలుసు. ఆయన ఇచ్చిందని మర్చి పెట్టుకోవాలి అని మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అనుకుంటున్నాడు. ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగకుండా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఏముంటాయి పై మీద చెప్పకూడదు. కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. అరికిపూడి గాంధీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అన్నారు. కౌశిక్ రెడ్డి కావాలనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదా పార్టీ స్టాండా అని ప్రశ్నించారు. వ్యక్తిగతమైతే కౌశిక్ ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇల్లే దొరికిందా అని ప్రశ్నించారు. మాట్లాడకూడదు, మీకు నైతిక హక్కే లేదు. చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తున్నతే సాయి వాళ్ళ పార్టీ ఆఫీస్లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన ఉండి మాట్లాడుతారా, అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు కూడా గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడో మీకు తెలుసు. ఆయన ఇచ్చిందని మర్చి పెట్టుకోవాలి అని మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అనుకుంటున్నాడు. ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగకుండా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఏముంటాయి పై మీద.